పీర్ల పండుగ అంటే ఏంటిది? తుర్కొల్ల మత పెద్దలు సున్నీ షియాలు వీళ్ళు కొట్లాడుకొని ఒకరంటే ఒకరికి వడక వాళ్ళు సంపుకొని వాళ్ళ తలకాయలు పెట్టుకొని కట్టెలకు దూలాడుకున్నారు. అసొంటి దరిద్రమైన పండుగ. వాళ్ళే ఇండ్లు కోరు, ఏం చేసుకోరు, వాళ్ళు సవార్లు ఎత్తుకోరు, తినరు, ఆ రోజు ఒక్క పొద్దులు ఉంటారు. అయితే ఈ మధ్య ఏం చేసిరంటే ఈ శివశక్తులు కూడా మాకు తుర్కదేవుడు కూడా వస్తున్నాడు అనేసి ఉరికి ఆడ సవ్వార్లు ఎత్తుకుంటారు, బొట్లు బోనాలు తీసేసి. అరే మన దాంట్లో చచ్చిపోతే మీరు ఆ గుమ్మం దొక్కరు, పొయ్యి పీనియని మొయ్యరు, వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగరు, పెద్ద మనిషి అయితే నీళ్ళు తాగరు. మీకు సిగ్గు లేకుండా సచ్చిన దయ్యాలు ఎట్లా పడుతున్నాయరా మీకు? సచ్చిన దయ్యం పడితే మీరు దేవుడు అవుతారా? సత్యయుగం కృతయుగం నుంచి అమ్మవార్లు వస్తూ ఉన్నారు, వాళ్ళని కొలుసుకొని మీరు వాళ్ళ ఒంటి మీదకి వస్తుండ్రు అని తిరిగే మీరు సిగ్గుశరం లేకుండా మీరు సవార్లు ఎట్లెత్తుకుంటుండ్రు? ఒక్కసారి దేవుణ్ణి ఎత్తుకుంటే మళ్ళీ సవారు ఎట్లొస్తుంది మీకు? చచ్చిపోయిన పీనుగా ఎట్లయినా దయ్యమే అవుతుంది. ఆ దయ్యం మీకు పట్టిన తర్వాత మీరు సచ్చిన వాళ్ళ దగ్గర పాడే మోస్తే ఏమవుతుంది, కూడు తింటే ఏమవుతుంది? ఇక్కడికి వస్తేనే మీ సాంప్రదాయాలు వస్తాయి, అక్కడికి వస్తేనే మా సాంప్రదాయాలు పోతాయా? అన్నిట్లో ఏలు పెట్టి నేను గొప్ప అని చూపించుకోవడానికి సిగ్గుశరం దప్పినోళ్ళు చేసే ఇది ఒక దొంగ ఆట, దొంగ నాటకం. ఇప్పటికైనా చాలా మంది హిందువులు కండు తెరవాల. మీరు ఒక్కటే లాజిక్ గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన వాళ్ళ పాడే ముట్టుకోవద్దు, చచ్చిపోయిన వాళ్ళ వాకిట్లా తిరగొద్దు, మేము లింగం కట్టుకున్నాం అన్నోడివి నీకు సచ్చినోడి ఆత్మ ఎట్లా పడుతుంది? సవార్లు అంటే సచ్చిన వాళ్ళు ఆత్మలే అవి. ఆ రక్తం ఎట్లా ఇదవుతుంది, ఇది ఎట్లయితుంది, అక్కడ కూడ ఎట్లా తింటుండ్రు, అక్కడ ఒక్క పొద్దులు ఎట్లా ఉంటుండ్రు? సిగ్గు తెచ్చుకోవాలి ఇది. ఇంకోటి ఎల్లమ్మ బావవుతుంది, ఇదంతా ఇది తప్పు. తుర్కదేవుళ్ళు బావలవుతారని రజాకారులు మనకు తెలంగాణ లోపల మన బతుకమ్మను హేళన చేసిండ్రు, బట్టలిపి బతుకమ్మలు ఆడిచ్చిండ్రు, బోనాలు ఎత్తుకబోతుంటే శివశక్తులను చెరిచిండ్రు, జోగినీల వ్యవస్థను చెరిచిండ్రు, నానా హంగామా చేసిండ్రు, వాళ్ళతోటి బావలను పిలిపించుకుండ్రు. ఇదంతా ఒక దరిద్రమైన ఒక అసలు ఒంట్లో రగులుకునే అసలు బాధ ఇది. ఇటువంటి బాధలు పడ్డారు వెనకట ఈ తుర్కలు వచ్చి ఇన్ని బాధలు పెట్టించి హిందూ పూజారులను వాళ్ళ దేవుళ్ళు బావలవుతారని వాళ్ళొక కూత గురించి అబద్ధం చెప్పించిండ్రు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన పూజారులు వాళ్ళ శిష్యులకు అది చెప్తూ అది కంటిన్యూ చేస్తుండ్రు. ఈ దరిద్రులు ఏంటంటే ఆడ పోయి షిగాలుగి మాకు తుర్కదేవుడు బావవుతాడని వీళ్ళు చెప్తుండ్రు. తుర్కదేవుడు బావవుతాడు అంటే నాలుకే గుంజి దప్పడం కూర్చుండ్రి, లేకపోతే వాతలు పెట్టుండ్రి, ఒకసారి కళ్ళలో కారం పెట్టుండ్రి, దెబ్బకి దేవుడు దిగొచ్చి దేవుడు ఎవరో దయ్యం ఎవరో తెలుస్తుంది. సిగ్గు తప్పిన షిగాలుగేటోళ్లకు నేను నిజంగా చెప్తున్నా, ఒక చచ్చిపోయిన ఇంట్లో మీరు పోరు, మీ తోడబుట్టిన తోడు చచ్చిపోతే కూడా పోయి చూడడానికి ముఖం ఉండదు. చచ్చిపోయిన దయ్యం మీ ఒంటి మీద ఎట్లొస్తుందిరా? మీరు అన్నారం జిన్నారం పోయి మీరు ఎట్లా పూజలు చేస్తుండ్రు? ఆ దేవుడు ఈ దేవుడు ఎట్లొస్తుండ్రు? జై హింద్, జై హింద్ రాష్ట్ర. న్యాయం కోసం పోరాడదాం, ధర్మాన్ని రక్షించుకుందాం.